వెనకాల మంచిగా మనందరికీ తెలుస్తుంది. ఆడియోలు వీడియోలు అన్నీ ఇంతనే ఉన్నాం మనం అందరం కూడా. క్లియర్ కట్గా ఆ పుణ్య దంపతులను చంపించారు ఎందుకు అనేది కూడా పబ్లిక్ అందరికీ కూడా తెలిసింది. ఈరోజు డేట్లో వాళ్ళు ఇల్లీగల్గా చేసిన మర్డర్ ఏదైతే ఉందో మేము కోర్టులు ఇప్పి లీగల్గా చేసి చూపిస్తాం. ఇదే మర్డర్లు ఒక్కొక్క ఎమ్మెల్యే గాడు ఇదే రోడ్ల మీద ఉరుక్కుంటూ పోవాలి. తన్నుకుడు ఈ ఒక్కొక్క అడ్వకేట్లు పోతుంటారు, వీళ్ళు ముందు పోతుంటారు. ఈరోజు డేట్లో తెలంగాణ మొత్తం వచ్చిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అడ్వకేట్స్. ఓన్లీ అడ్వకేట్స్ ద్వారానే వచ్చింది. కానీ ఈరోజు డేట్లో ఆయన ఏదో కూర్చొని నేను తీసుకొచ్చిన తెలంగాణ అంటే మీరు రాండిరా ఒక్కొక్కడు వచ్చి ఈ అడ్వకేట్లకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో చూపించండి. అదే అడ్వకేట్లు ఈరోజు డేట్లో అరే కోర్టు వేసుకున్నంత వరకేనా మేము న్యాయం చేసేది. ఒక్కసారి కోర్టు ఇప్పినామంటే ఈ లీగలా ఇల్లీగలా అనేది మీకు సాక్షాత్తు కూడా దొరకనియం మేము. అట్లాంటిది మీరు ఎట్లయితే ఇల్లీగల్ పనులకు అన్నిటికీ దందాలు నడుపుతున్నారో ఇదే ఇల్లీగల్ దందాలలో మిమ్మల్ని కూడా పూడ్చి పాదపెట్టే రోజు వస్తుంది. రెడీగా ఉండండి. అరే ఒక ట్విట్టర్లో బర్త్డేలు చెప్పుకుంటారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తావురా ఆ రోజు మా బర్త్డేకి మాకు అడ్వకేట్లకి మేము ఎంత పుణ్యాత్మలు రావాళ్ళు. ఈ రోజులలో భార్యాభర్తలు ఇద్దరు కొన్ని వేల మంది అడ్వకేట్లకి దానం చేసిండ్రు. కరోనా టైంలో కూడా ఇద్దరు ఎంత కష్టపడ్డారు అనేది అందరికీ తెలుసు. అట్లాంటి టైంలో కూడా వాళ్ళని కూడా పొట్టన పెట్టుకున్నారా మీరు? ఎందుకురా మీ బతుకులు? ఏం తెలంగాణ అంటే బెదిరిస్తున్నారా మీరు? రే ఎవ్వడికి భయపడేది లేదురా, అందరికీ రెడీగా ఉన్నాం, కూర్చుంటాం. చంపడానికి మీకు కత్తులు సరిపోవు. రెడీగా అండి మీరు. నేను ఒక్కొక్కటి పేర్లు మారుస్తారా? మీరు పేర్లు మారుస్తారు తెలియదు అనుకుంటున్నారా? ఒరే ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి నుంచి చూస్తారా మీరు? అసలు జీవితాలు అయితే ఇప్పటి నుంచి చూస్తారు. ఉన్న ఒక్కొక్కడు వస్తాడు కదా కోట్లకి, బట్టలు ఇప్పి తన్ని కొడతాం చూడండి.